Kavya ma'am, ఏమన్నా దెబ్బలు తాగాయా? Like, are you like? Did you get any injury? No. Like, you are from heaven, right? అయ్యో సో క్యూట్ పాపా, థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు, ఒక్కడు కూడా అలాంటి డైలాగ్ కొట్టలేదు. I swear, shame on you boys. On Valentine's Day that too. We'll go on a lunch date later. Okay. Hi everyone, and the movie was so good. I enjoyed a lot while watching the movie. Sir, మూవీలో అమ్మవారి విగ్రహం పెట్టారు కదా, దాంట్లో నుంచి బుల్లెట్స్ వచ్చినప్పుడు ఐ గాట్ ఎ గూస్ బాంబ్స్. ఆ ఐడియా ఎవరిది? హౌ యూ గాట్ దట్ థాట్? సో అది హీరో గారి రెప్లికా అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆయుధాలని ఆయన స్టోర్ చేస్తున్నారు అంటే అన్ని ఆయుధాలే ఆయనకి. సో అక్కడ నుంచి తీసుకున్న ఒక చిన్న ఐడియా మాత్రమే. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చాలా బాగా నచ్చింది. బట్ దేర్ ఈస్ అ డివైడెడ్ టాక్. ఎందుకు? బికాస్ మాకందరికైతే చాలా బాగా నచ్చింది. సినిమా అనేది పర్స్పెక్టివ్, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు, జనాలు వెళ్తున్నారు కదా థియేటర్కి, దట్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ సార్. సో నా క్వశ్చన్ మీకే సార్. ఎస్ సార్, రవితేజ సార్కి. మీ పేరేంటండి? విష్ణుతి. హాయ్ విష్ణుతి, నైస్ నేమ్. థ్యాంక్ యూ సార్. సార్, ఆఫ్టర్ ద మూవీ మీకు వచ్చిన ఫస్ట్ కాల్ ఏంటి? లైక్ వాట్ ఈస్ ద రివ్యూ యూ రిసీవ్డ్? మీకు డైరెక్ట్గా వచ్చిన ఫస్ట్ కాల్ ఏంటి? వాళ్ళు ఏం చెప్పారు? నాకు ఫస్ట్ వచ్చింది, నేను అవుట్డోర్ షూట్లో ఉన్నాను అప్పుడు కారేకుడిలో, మిస్టర్ బచ్చన్ షూటింగ్లో ఉన్నాను. సో ఫస్ట్ నాకు చెప్పింది హరీష్ శంకర్ సినిమా గురించి. బికాస్ బేసిక్గా దానికి కర్తీ కన్నా ఈ సినిమా మీద ఉన్న విపరీతమైన ఇష్టం బట్టి ముందు తెలుసుకున్నాడు అన్నీ ఎలా ఉందని. సో ఫస్ట్ అతనికి ఓవర్సీస్ నుంచి వచ్చింది. సో తను బాగా హ్యాపీ ఫీల్ అయ్యాడు, బాగుందని. ఆ తర్వాత తనే షో ఎంచుకొని చూసాడు, ఆ తర్వాత మీకు తెలిసిందే. ఎస్ సార్. సో ఈగల్ 2 అనే కాన్సెప్ట్కి వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్, బట్ మిక్స్డ్ రివ్యూస్ వల్ల ఆర్ దేర్ ఎనీ చేంజెస్ ఇన్ ద ప్లాన్స్ ఆర్ సంథింగ్? ఏం లేదు సార్, సార్ మళ్ళీ డౌట్ వచ్చింది అమ్మాయికి. అలాంటి లేదు, అలాంటి ఏమీ లేదు. నో చేంజెస్. థ్యాంక్ యూ.